నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఆంధ్రాలో ఎన్నికల వేడి రాజుకుంటా ఉంది. ఓవైపు కూటమి పేరిట అధికారం దక్కించుకోవాలని చెప్పేసి కొన్ని పార్టీలు కథన రంగంలోకి దూకితే, చేసిన అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అధికార వైసీపీ ఈసారి ఎన్నికల్లోకి బరిలోకి దిగుతూ ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎన్నిక ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా మారుతూ ఉంది. ఎవరైతే సీనియర్ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి సతీమణి, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన, బొత్స ఝాన్సీ రాణి గారు, ఎప్పుడైతే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు 2009లో తీసుకున్నటువంటి ఝాన్సీ రాణి గారు ఈసారి వైజాగ్ బరిలో ఎంపీగా బరిలోకి దిగుతూ ఉన్నారు. ఏదైతే కోటలు బద్దలు కొట్టి ఈసారి వైజాగ్లో జయకేతనం ఎగరవేస్తామని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు వైజాగ్లో బొత్స ఝాన్సీ రాణి గారి గెలుపు ఎందుకు, గెలిస్తే ఆమె వైజాగ్ ప్రజలకు చేయబోయే మేలేంటి, ఈ అన్ని అంశాల గురించి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు బొత్స ఝాన్సీ గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. రైట్, మొత్తానికి మేడం ముందస్తుగా మీకు కంగ్రాచులేషన్స్. ఇందాకనే మీ నామినేషన్ చూసినా చాలా విపరీతమైన జన సందోహం మధ్యలో మీరు నడుస్తూ ఉంది. ఎట్లా ఉంది మేడం మొత్తానికి వైజాగ్ ప్రజల స్పందన ఎట్లా ఉంది మీకు? ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఒక పక్కని ప్రజలకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో సంక్షేమం ఒక పక్కని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నవి, అదే విధంగా అవసరమైన డెవలప్మెంట్ కూడా, అభివృద్ధి కూడా రెండు కళ్ళుగా పెట్టుకొని చేసుకుని వెళ్తున్నవి. ఇటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ కూడా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముంగిటికెళ్ళి ఇవ్వటం అనేది, నేరుగా వారు ఎవరైతే లబ్ధిదారులు వారి అకౌంట్కే అవన్నీ అందేటట్టుగా వెళ్ళటం అనేది, నీతివంతమైన పాలన అనేది ఈరోజు భారతదేశంలో నెంబర్ 1గా ఉంటున్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్. అటువంటి దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి, అభివృద్ధి సంక్షేమం కావాలి, పిల్లలకి ఉజ్వలమైన భవిష్యత్తు ఇస్తున్నారు, ఆ భవిష్యత్తు మా పిల్లలందరికీ అందాలి, భావితరాలకి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే మళ్ళీ జగనన్న పాలనే కావాలని ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా వారు విశేషంగా వారు రావటంతో పాటు వారి స్పందన కూడా, అసలు నిన్న బస్సు యాత్ర సిద్ధం యాత్ర జరిగితే అసలు ఇసుకేస్తే రాలినట్టుగా ఈరోజు విపరీతమైన ప్రజలు వారి తాలూకా జగనన్న అంటూ పిలుస్తూ వాళ్ళు ఆ విధంగా రావటం అనేది మేమే చూడలేదు, గతం ఎప్పుడు చూడని ఇది. అసలు ప్రజలు వాలంటరీగా ఈరోజు ఇళ్లల్లో నుంచి, అంటే కొన్ని సంబంధించి కేటగిరీస్కి అందుతాయి, ఈరోజు మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు అలా ఉండేవాళ్ళు, వాళ్ళ అభిమానంతో ఈరోజు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా ఇది డెవలప్మెంట్ అవుతుంది, ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవడం వల్ల ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంటు, రిమైనింగ్ అన్నీ టూరిజం ఇవన్నీ రావటం వల్ల చాలామందికి ఈ విశాఖపట్నం తాలూకా చారిత్రాత్మక ఈ గొప్పతనం కానీ దాని అంతా సంబంధించి మనకున్న ఏదైతే కల్చర్ ఉందో దాన్ని ఈరోజు ప్రమోట్ చేయగలిగేది. కానీ విశాఖపట్నాన్ని ఈరోజు విదేశాల వరకు వెళ్ళే దిశగా ఈరోజు, అంటే ఏషియాలోనే ఒక మంచి మహానగరంగా ఉన్నది వైజాగ్. అవును మేడం. దీని తర్వాత మొత్తానికి మీరు గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే బొబ్బిలి నుంచి ఒకసారి ఎంపీగా పోటీ చేసి గెలిచిండ్రు, ఆ తర్వాత విజయనగరం నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. అదే ముందస్తుగా చెప్పినట్టు మీరు ఉత్తమ పార్లమెంటేరియన్గా సౌత్ ఇండియాలోనే ఆ అవార్డు దక్కించుకున్నట్టు, ఆ పురస్కారం దక్కించుకున్నట్టు తొలి మహిళగా ఉన్నారు. అప్పుడే మీరు వైజాగ్ గురించి మాట్లాడారు. ఎందుకు అప్పటి నుంచి మీకు ఎందుకు ఈ వైజాగ్ తోటి అనుబంధం? అసలు ఆ రోజు నేను బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు, అవును, అట్లాగే 3 జిల్లాలకి ఎంపీగా ఉండేదాన్ని. సో ఏ మీటింగ్స్ అయినా విశాఖపట్నం వస్తే డిఆర్సీ మీటింగ్లు, డిడిఆర్సీ మీటింగ్లు, జెడ్పీ మీటింగ్స్, అనేక ఇష్యూస్ మీద ఇక్కడ రావడంతో పాటు విశాఖ నేను ఇక్కడ పెరిగినది, చదువుకున్నది, నా బాల్యం అంతా, తర్వాత యూనివర్సిటీలో చదువుకున్నది, ఈ ప్రాంతం అంతా చూసినది,
చిన్నతనంలోనే స్టీల్ ప్లాంట్ లాంటివి, BHP లాంటివి, షిప్ యార్డ్ లాంటివి మాకు అవి చూసి మళ్ళీ వాటి గురించి రాయమనేవారు హాలిడేస్లో. అలా వెళ్తుండేవి, వాటి తాలూకా గొప్పతనం తెలుసుకునేవాళ్ళం. అట్లాంటి వాటిని మనం ఇంకా దాన్ని పరిరక్షించుకోవడంతో పాటు వాటిని ఇంకా స్ట్రెంత్ పెంచి దానికి అవసరమే అడ్వాన్స్డ్ అన్నీ టెక్నాలజీతో ఈరోజు తీసుకురావాల్సిన అవసరం ఉన్నాయి. అట్లాంటి వాటి మీద ప్రత్యేకంగా ఏదైనా తేడా వస్తే దాన్ని చూస్తూ ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతం తాలూకు అభివృద్ధి కుంటుపడితే చూస్తూ ఊరుకోలేము. వాస్తవం. స్థానికంగా మీరు ఉంటారు కదా, స్థానికంగా ఉండేవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకి ఆ కన్సెంట్ ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ వరకు వాళ్ళు గ్రోత్ అయితే చాలనుకుంటారు, కానీ ఇక్కడ తాలూకా దాని మీద వాళ్ళకి ఎందుకు ఆశ ఉంటుంది? దాన్ని పరిరక్షించాలి, ప్రొటెక్ట్ చేయాలని ఆ కన్సర్న్ ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అట్లా కావు. అవును. ఆ రోజే మేడం నేను అదే అంటున్నాను, 2009లోనే మీరు వైజాగ్ గురించి మాట్లాడారు. అప్పుడు పెద్ద పెద్ద లీడర్లు నెదురుపల్లి లాంటి వాళ్ళు, లేకపోతే తర్వాత పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎంపీగా పనిచేశారు. వాళ్ళు పెద్ద పట్టించుకున్నది ఏం లేదు, వాళ్ళు కనీసం వైజాగ్ గురించి మాట్లాడింది ఏం లేదు. ఈ రోజు వరకు కూడా ఒకసారి సోషల్ మీడియాలో సంబంధించిన పార్లమెంటు ఈ వైజాగ్ గురించి మాట్లాడిందని ఎవరైనా సెర్చ్ చేస్తే దాంట్లో కనపడేది బొత్స ఝాన్సీ రాణి గారికి సంబంధించిన వీడియోలు మాత్రమే కనిపిస్తాయి. వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయినారు అప్పుడే? అదే చెప్తున్నాను కదండి, ఏదైనా వారు కూడా చేశారు, అప్పుడు ఉన్న పరిస్థితులు వారికి ఉండేవి. కానీ మాకు ప్రత్యేకించి మా 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 పరిస్థితి అయితే మాకు స్థానికంగా ఉన్నవాళ్ళం కాబట్టి స్థానికంగా ఇక్కడవన్నీ ఎదగాలి, ప్రజలు ఇలాగే ఉన్నాయి, వెనుకబాటుతనంతో ఉత్తరాంధ్ర ఉంది, దీన్ని ముందుకు తీసుకురావాలి అంటే అందరూ కూడా విద్యలోనే ఉండాలి. దాంట్లో ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇవ్వగలిగితే ఖచ్చితంగా సొసైటీ కూడా బాగుపడుతుంది, రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అనేదాన్ని. అలాగే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఎంతో కష్టపడి చాలామంది బలిదానాలతో తీసుకొచ్చిన స్టీల్ ప్లాంట్ లాంటివి గట్ట. సో ఇలాంటి వాటిని ప్రొటెక్షన్ చేసుకోవాలి. పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఏకైక దక్షిణ భారతంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా ఇవాళ అది. దాన్ని పరిరక్షించుకోలేకపోతే ఉన్న కన్సెంట్ ఎవరికి ఉంటుందంటే ఆ టైంలోనే క్యాప్టివ్ మైన్స్, కోల్ మైన్స్ గురించి నేను పార్లమెంట్లో ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని మినీ రత్న కింద ఉన్నది మీరు నవరత్నాలు పెట్టమని దాన్ని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్లో ప్రైమ్ మినిస్టర్ గారు దానిలో ప్రత్యేకించి అది లేవనెత్తిన తర్వాత స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా దానికి సుమారు 9,000 కోట్ల రూపాయలు దాన్ని తీసుకొచ్చి దాన్ని పెట్టడం, ఎక్స్పాన్షన్ తేవటం, దాన్ని నవరత్నాలు ది బెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీగా, స్టీల్ ఇండస్ట్రీగా దాన్ని తీసుకురావటం, ఇలాంటివన్నీ జరిగినాయి. సో అదొక్కటేనే కాదు, ఈ ప్రాంతంకి ఏది సంబంధించింది వచ్చినా ఖచ్చితంగా ఆ అంశాన్ని లేవనెత్తేదాన్ని, కొన్ని పాలసీ మ్యాటర్స్ కూడా లేవనెత్తేదాన్ని. రైట్ మేడం. ఇప్పుడు దాదాపుగా ఒకవైపు మీరు చెప్తా ఉన్నారు వైజాగ్ అభివృద్ధి కోసం మీరు ఏమేమి చేసినా చెప్తా ఉన్నారు, బట్ ఇక్కడ టీడీపీ నేతలు అసలు వైజాగ్ అసలు అభివృద్ధి కాలేదు, అసలు ఒక కంపెనీ కూడా ఇక్కడికి తీసుకురాలేకపోయింది వైసీపీ పార్టీ అని చెప్పేసి విమర్శ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అసలు ఐటీ వచ్చింది ఇక్కడికి రావటము స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు మొట్టమొదటిగా దానిలో టెక్ మహేంద్ర కానీ అప్పుడు సత్యవన్ ఉండేది, టెక్ మహేంద్ర వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. ఆ రోజే బీజం నాటింది, ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ర్యాన్స్టాడ్ కానీ, WNS సెకండ్ ఫేజ్ కానీ, XT ఐటీ కానీ, అట్లాగే ఇన్ఫోసిస్ కానీ, అలాగే ఇవన్నీ కూడా ఆల్రెడీ వచ్చినవి, ఎక్స్ట్రా ప్లేస్ దగ్గరలో ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ కొంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. ఇనిషియల్గా స్టార్ట్ అయినాయి, దాన్ని ఇంకా ఎక్స్పాన్షన్స్కి వెళ్తుండు, వాటికి అవసరమైన చేయడం కూడా జరుగుతూ ఉన్నాయి. గతంలో వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి పెట్టగలిగారో ఒకటైనా చెప్పుకోదగ్గడానికి ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు కదా, ఒక్కటంటే ఒకటి తీసుకొచ్చి పెట్టారా? ఈవేళ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారా? పలాడని మేము పెట్టాము ఇచ్చామని చెప్పానండి. ఈరోజు మేము చెప్పగలం ధైర్యంగా. ఆ రోజు ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో వాటినే, కానీ వాటిని ఈవేళ ఇదిగో మేము తీసుకొచ్చాము పెట్టుబడులు, ఇగో ఈ ఇండస్ట్రీ పెట్టాము, దీనివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చామని చెప్పమనండి. దీనికి సంబంధించినట్లే మేడం, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి లుల్లు మాల్ కానీ, లేకపోతే ఫిరాంగ్లిన్ టెంపుల్టన్ లాంటి విశాఖ నుంచి ఇక్కడ వచ్చిన కంపెనీలను తరిమేశారు అని ప్రతిపక్షాలు ఒకవైపు గోలు పెడతా ఉన్నాయి, ఇటు కూటమి అదే మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది మేడం దాని మీద? అసలు లుల్లు మాల్ అనేది ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, దీనికి పక్కనే లుల్లు మాల్ అనేది ఎంత వాల్యుబుల్ ల్యాండ్ అది. దాన్ని 10,000 కోట్లకి దాటి ఉన్న ల్యాండ్ని
వారణాయులకి తక్కువగా కట్టబెట్టాలని ప్లాన్ చేస్తే ప్రజల సొమ్ము ఇది, ప్రజల సొమ్ము ప్రజలకు ఉంచాల్సింది ఇది. నా ప్రైవేట్ ప్రాపర్టీ అనుకోండి, మీకు నచ్చినట్టుగా మీరు దాన ధర్మాలు చేసుకోండి. ప్రజల సొమ్ముని అట్లాగా ఎవరికండి దాన ధర్మం చేస్తారు? అంత వాల్యుబుల్ది, దానికి తగినట్టు ప్రజలకు సంబంధించి దాన్ని ఉపయోగించాలి. అటువంటి దాన్ని ఈరోజు దాని ప్లేస్లోనే ఇప్పుడు అటువంటి దాన్ని పరిరక్షించడంతో పాటు ఇప్పుడు ఇనార్బిట్ మాల్ అనేది ఏషియాలోని బిగ్గెస్ట్ మాల్. ఈవేళ ఆ మాల్ మనం అది ఈరోజు అట్లాంటివి మనం తీసుకురాగలిగాం. దానివల్ల ఈరోజు శరవేగంతో తయారవుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్కి ఎండ్ కల్లా అది స్టార్ట్ అయిపోద్ది కూడాను. అది సుమారు 15,000 నుంచి 20,000 మందికి ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు. అంటే చెప్తున్నాను, ఏమైనా తీసుకొస్తే అట్లాంటివి తీసుకొచ్చి ఇవ్వాలి, కానీ ఇలాంటి లులుమాలు తీసుకొచ్చి పబ్లిక్ ప్రాపర్టీని అమ్మడానిక? అవును మేడం, అవును. ఇక్కడ అందులో ప్రైమ్ ఏరియా, అందులో ఇది వైజాగ్లో అసలు నిజంగా ప్రజలు జీవించడానికి ఒకసారి దొరకని టైము. అలాంటి దాన్ని ఒకసారి ఏముంది బుర్ర జల్లడానికి ఏదో ఒకటి చెప్పడానికి చేస్తారు, కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఫలానా ఇలా జరిగిందని చెప్పడానికి కూడాను మేము తీసుకొచ్చాం, మేము చెందామని తీసుకొస్తే ఆ రోజే మీరు ఎందుకు ప్రజలకి కమిట్మెంట్ ఉన్న వాళ్ళైతే, ప్రజల కోసం కోరిన వాళ్ళైతే ప్రజా ప్రాపర్టీని అంత తక్కువకి మీరు ఇచ్చి చేయరు కదా. మరి దాన్ని ఈవేళ గమనించి ప్రజలకు ఎటువంటి నష్టం కలగకూడదనిసనే ఈరోజు దాన్ని ఆపడం జరిగింది. అంతేగాని ఆ ప్రాపర్టీని ఎవరికి ఇచ్చడం కూడా చేయలేదు కదా. అదే ఇదే చెప్తున్నారు మేడం, మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఉండే విపరీతమైన. ఇంకా సరే, మీరు హెచ్ఎస్బిసి ఇలాంటి కంపెనీలు మనది కాదు. అది ఏవైతే కొరియన్ వీళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీస్, అవన్నీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్. ఇప్పుడు వాళ్ళకి ఒకటి ఉంటాయి, ఇప్పుడు సత్యం లాంటిది ఉండదండి. అది వాళ్ళ తాలూకా ఏ ఉన్నాయి అన్ని యుఎస్ బేస్డ్ అన్నీ పెట్టుకొని అన్నీ చేశారండి వాళ్ళు. చేసుకున్న దాంట్లో వాళ్ళు ఈరోజు డిగ్రేడ్ అయింది, దానికి సంబంధించి మారింది అని అంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి? వాళ్ళకున్న ఇంటర్నల్గా వాళ్ళకున్న ఒప్పందాలు, వాటికున్న డిఫెక్ట్స్, వాటికున్న ఏవైతే ఉన్నాయో దానివల్ల అయ్యి ఉండొచ్చు. దానికి మనం ఎంతవరకు ఆన్సరబుల్? మనం అట్లీస్ట్ పీపీడీ మోడ్లో కూడా మనం ఏమేమి చేసి పెట్టలేదు అక్కడ. సో వాళ్ళు పెట్టుకోవడానికి మనకు సెటప్ చేయడానికి మనం ఇచ్చాం, వాళ్ళు రన్ చేయలేక ఆల్ క్లోజ్ చేసుకున్నారు. దాన్ని మనమేం బాధ్యతలో అవుతాం చెప్పండి? అంతే. అది ఒకసారి ఆలోచన చేయాలి. అలాంటి అలాంటి వాటికి ఇచ్చారు. అందుకే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏం తీసుకున్నా ఈవేళ పీపీటీ మోడ్లో తీసుకొని చేయడానికి, ప్రైవేట్ పబ్లిక్ దీంతో తీసుకొని చేస్తే ఒక కన్సర్న్ ఉంటుంది. ఇది ఏదైనా సరే మా ప్రాంత వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ కంపెనీలు ఎలాగ రన్ చేసినట్టు ఈ విధంగా ఉండాలి, ఈ భాగస్వామ్యం ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్తో స్మూత్గా వెళ్ళడానికి అవకాశాన్ని కంపెనీలు పెట్టినప్పుడు కూడా మనం కూడా వాళ్ళని ఆహ్వానించాలి. అలాగే ఇక్కడ ప్రజల జీవనోపాధికి కూడా ఇబ్బంది కలగకుండా దాన్ని తీసుకెళ్లే విధంగా చూడాలి. ఆ రెండు రకాలుగా కూడా జరగాలి దాన్ని. అవును. దీంతో పాటు మేడం ఇంకో మీ మీద ప్రధానమైన ఆరోపణ, ప్రభుత్వ పథకాల పేరిట ప్రజాధనాన్ని ఇట్లా పప్పు బెల్లాల్లో పనిచేస్తూ ఉన్నది వైసీపీ ప్రభుత్వం. దీని మీద రోజు ఒక నేత మాట్లాడుతున్నారు, ఇక్కడ జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇక్కడ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. నిజమేనంటే ఇది దీని మీద మీరు ఏం చెప్తారు? మరి అభివృద్ధి మాట ఏంటి? అసలు అభివృద్ధి మాట ఒక పక్కనే వాళ్ళు తీసుకునే టైంలో కానీ ఆ రోజు ప్రతి సంవత్సరం 22% అప్పు కింద వాళ్ళు తీసుకుని వెళ్ళి తెచ్చేవారు. ఈరోజు చూసుకుంటే అప్పు కింద తెచ్చింది 11% మాత్రమే వైఎస్ఆర్ పార్టీలో. ఈరోజు మన సంక్షేమం అభివృద్ధి రెండు చేస్తున్నాం. అభివృద్ధి అంటారా, ఈరోజు ఎడ్యుకేషను ఫ్లాగ్షిప్ అందరూ ఒప్పుకోవాల్సిందే. అది ఏ ఒక్కరైనా పడిపోయిన తరగతులు, చెట్ల కింద పెట్టినవి, అలాంటి స్కూల్స్ రన్ చేసే పరిస్థితుల నుంచి ఈరోజు నాడు నేడు కింద అసలు ఒక రిఫార్మ్సే తీసుకొచ్చారు ఎడ్యుకేషన్లో. ఈరోజు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి వీళ్ళ 10th వరకు పెట్టిన దాంట్లో 3rd స్టాండర్డ్ నుంచే టోఫెల్ లాంటివి తీసుకొచ్చారు. ఈరోజు 8th క్లాస్ నుంచే బైజూస్ లాంటివి వాటిని తీసుకొచ్చారు. దానికి స్పెషల్ ట్రైనీస్ని వీళ్ళు అపాయింట్ చేశారు. ఈరోజు బోర్డ్స్ కూడా ప్యానల్ బోర్డ్స్ అవి కూడా పెట్టి 8th క్లాస్ నుంచే వాళ్ళకి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ కూడా పనికిరావు. అవును మేడం. అలాంటివి తీసుకొచ్చి ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని వాళ్ళకి అవసరమైన కరికులం ఇలాంటివన్నిటి కూడా ఈరోజు ప్రత్యేకించి తీసుకొచ్చి పెట్టడం. అంతేకాకుండా
యూనివర్సిటీస్తోని ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో కొలాబరేషన్ అయ్యి పెద్ద పెద్ద యూనివర్సిటీస్తోని నెంబర్ 1 అని అనుకునే యూనివర్సిటీస్తోని అవి ఆన్లైన్ ద్వారా ఇవాళ కాలేజ్ వాళ్ళకి ఇంటర్మీడియట్ కోర్సెస్ వాళ్ళకి ఈరోజు క్లాసెస్ తెప్పించడం. ఇంకా త్వరలోనే నెక్స్ట్ 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేసి ఏదైతే ఉన్నదో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఈరోజు సర్టిఫికేట్ కోర్సెస్ అన్ని ఇచ్చి వాళ్ళు మనకి ఇవ్వటం కూడా జరుగుతాయి. ఇలాంటి రిఫార్మ్స్ తేవడంతో పాటు అన్నీ ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్. వాళ్ళు భోజనం దగ్గర నుంచి మొత్తం మధ్యాహ్నం భోజనం కూడా ఒక నీట్గా ప్రతిరోజు మెనూ మారుస్తూ, అట్లాగే పౌష్టికాహారం ఒక రాగి మాల్ట్ లాంటివి ఇంకా ఇంకా ఇతరత్ర అంటే అవన్నీ చెప్తే మీకు ఓల్డ్ అంతా అయిపోతాయి. సో ఇంకా ఆ మెనూ కూడా పౌష్టికాహారంతో కూడిన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పెట్టడంతో పాటు ఇవాళ పిల్లలకి బుక్స్ బట్టలు అన్నీ వారండి కూడా ఫ్రీగా ఇవ్వడంతో పాటు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే టీచర్స్ని కూడా ఈరోజు ట్రైన్డ్ టీచర్స్ని అక్కడ అపాయింట్ చేస్తూ ఈవేళ అలా తీసుకుని వెళ్ళడంతో పాటు అంతా డిజిటల్ క్లాస్ రూమ్స్తో కూడా ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి. అంత అడ్వాన్స్గా తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియంని కూడా ఈరోజు ఇంట్రడ్యూస్ చేసి తెలుగుతో పాటు బైలాంగ్వేజ్లోని టెక్స్ట్ బుక్స్ తెలుగు ఇంగ్లీషు రెండు కూడా ఉంటాయి. అవన్నీ ఉండటం వల్ల మన తెలుగు మాతృభాష నేర్చుకోవడంతో పాటు ఇంగ్లీష్లోని ఇవాళ మన పిల్లలు చెప్పలేక ఇవాళ ఉద్యోగాల్లో మిస్ అవుతున్నారు. దాన్ని ఈరోజు ప్రపంచ దేశాల్లో కావాలంటే ఖచ్చితంగా ఆంగ్లంలో కమాండ్ రావాలి. దానికోసం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నది విద్య. ఎవరు ఎంత ఇస్తున్నా సరే పెరుగుతూ ఉంటుంది కానీ ఎవరు తీసుకుపోనిది. రెండవది ఈరోజు విద్యతోనే ఈరోజు వాళ్ళకి పూర్తిగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి, వారు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి, ఈ సొసైటీని కంప్లీట్గా మార్చాలంటే ఎడ్యుకేషన్తోనే సాధ్యం. సో అట్లాంటిది ఈరోజు ఎడ్యుకేషన్ మీద నెంబర్ 1 ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో పెట్టారు. దానిలోని ఈరోజు పిల్లలు కాలేజ్కి వెళ్తే స్కాలర్షిప్స్, హాస్టల్ విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ డైరెక్ట్గా ఇవాళ చిన్నపిల్లలు చదువుకునే స్కూల్ పంపిస్తే అమ్మఒడి ఎవ్రీ ఇయర్ 15,000 డైరెక్ట్గా పేరెంట్ అకౌంట్లోకే వెళ్తుంది. ఇంకా పిల్లల్ని చదివించుకోలే. ఇవాళ పేదవాళ్ళకి ఇవన్నీ సాధ్యమా అండి? అసాధ్యము అనుకునేదాన్ని సాధ్యం చేసి పేదవాడికి ఆ ఇంట్లో నీవు పెద్ద కొడుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం చిన్న పిల్లాడి దగ్గర నుంచి ఈవేళ ప్రొఫెషనల్ చదువుకునే వరకు, విదేశ విద్య వరకు చదివే వారికి ఈరోజు ఎన్ని లక్షలైనా సరే వారు చదువుకునే పేదవాడు ప్రతి ఒక్కడు అర్హుడైన వాళ్ళకి ఈరోజు దానికి కావాల్సినంత ఉచితంగా చదివించడం. ఇది కదా రేపు ఈరోజు బాలబాలికలే రేపు భారత పౌరులు. వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటే అంతా బాగుంటుంది. మన దేశమే బాగుపడాలంటే మనం ఈ రాష్ట్రాలు ప్రయత్నం చేపితే ఏమవుతాయి? ఏనాడైనా ఆలోచన చేశారా? హాస్టల్స్ కానీ అవి కానీ, దాని తర్వాత ఈరోజు ప్రత్యేకించి ఇంక మీరు తీసుకుంటే హెల్త్లోనే ఈరోజు ఎన్ని మెడికల్ కాలేజీలు అంటే 17 మెడికల్ కాలేజీలు స్టేట్లో. దాంట్లోనే ఈరోజు బెస్ట్గా ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యి ఇంకో 7 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి. ఇంకొక 5 మెడికల్ కాలేజీలు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా రెడీ అవుతాయి. సో మెడికల్ కాలేజీలు ఎవరండి పెట్టారు? మెడికల్ కాలేజీల వల్ల ఎంతమంది పేదవారి వాళ్ళు చదువుకొని డాక్టర్లు అయ్యి ఈరోజు సర్వీస్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మన జనాభాకి ఎంతమంది డాక్టర్లు ఉండాలి? ఒక 5,000 జనాభాకి ఒక డాక్టర్ అయినా ఉన్నారా మనకి? అంతే. మరి అట్లాంటి దాన్ని ఇవాళ ప్రధానంగా ఆరోగ్యమే మహాభాగ్యం. అది లేకపోతే ఎంతలోడికైనా దౌర్భాగ్యం, ఎంత సంపాదించుకున్నా. మరి అట్లాంటి దాన్ని ఈరోజు ప్రతి ఒక్కడికి మహాభాగ్యంగా ఇచ్చుకుంటారంటే వాస్తవం. అదే అంటారు కదా మేడం, ఊరికి ఒక 10 మంది కోటీశ్వరులు ఉన్నా సరిపోరు కానీ ఒక డాక్టర్ ఉండాలని చెప్పేసి అంటారు. మరి ఎందుకంటారు? ఆ ప్రాణం పోసి మరొక బ్రహ్మ అతను. మరి అటువంటి వాళ్ళని ఇలా తయారు చేస్తూ సొసైటీకి అందిస్తున్న అటువంటి తరుణంలో ఈరోజు అదొకటే కాదు, యూనివర్సిటీస్ ఈరోజు కొత్తగా యూనివర్సిటీస్ మాకు విజయనగరంలో ఉన్నారంటే గురజాడ వారి పేరు JNTU యూనివర్సిటీ. ఇక్కడ ఉన్నాయంటే IIM లాంటి దాన్ని నేను పార్లమెంట్లో ప్రస్తావన తీసుకొచ్చాను. 2010లో IIM గురించి మాట్లాడితే దానికి కావాల్సిన సైట్ కూడా ఇవ్వలేకపోయారు వీళ్ళు, కనీసం అప్పుడు ఉన్న ప్రభుత్వం. ఈరోజు IIM లాంటి దానికి కావాల్సిన స్టేట్ గవర్నమెంట్ దానికి కావాల్సిన అలొకేషన్, దాని సైట్స్ గట్ట ఇవ్వగలిగితే
అది శాంక్షన్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ల్యాండ్ అలొకేషన్ చేయాల్సిందే కదా మేడం. మరి దానికి 450 కోట్లతో ఇప్పుడు దానికి కావాల్సిన సైట్ అంతా గంభీరలోని వీళ్ళ బెస్ట్ భీమిలీ కాన్స్టిట్యున్సీలో ఇచ్చారు. ఐఐఎం అలాంటిదని ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అయింది. అవును, మీ హయాంలోనే. అంటే అప్పుడు చేసిన ఇండస్ట్రీ పరిశ్రమ ఈరోజు అది ఫ్రూట్ఫుల్ అయింది. అది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇవ్వబట్టే దానికి ఆ సైట్లోనే అయింది. అలాగే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అది మరి ఎక్కడ దానికి అవసరమైన సైట్ అంతా తీసుకొని ఇవ్వబట్టే వాళ్ళకి అయ్యింది. విజయనగరంలో నేనుండేటప్పుడైనా తీసుకొచ్చింది. అలాగే ఏది ఈ ఈఎస్ఐ హాస్పిటల్ వందపడకలది, దానికి అవసరమైన సైట్ అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబట్టే వాళ్ళు కట్టబడింది. వాస్తవం అంతే కదా. ల్యాండ్ అక్విజిషన్ చేయండి, మనం ల్యాండ్ ఇబ్బంది వాడు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు ఇక్కడ. ఈవేళ అలాంటిదానికి ఈవేళ ఆరిలోవాలోని మెడికల్ హబ్ కింద ఈవేళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, దానికి ఈవేళ ప్రత్యేకించి దానికి అవసరమైందంతా రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడే బీజం వేశారు. మెడికల్ జోన్ కింద దానికి ఎవరెవరు కావాలో డాక్టర్స్ పెట్టుకోవడానికి. ఈ రోజు దాన్ని పూర్తి స్థాయిలో వాటికి కావాల్సినవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. దాంట్లో పూర్తి స్థాయిలో ఈరోజు హాస్పిటల్స్ రావటం వల్ల మన స్టేట్ వాళ్ళే కాదు, పక్కనున్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వీళ్ళు కూడా వచ్చి ఇవాళ ట్రీట్మెంట్ చేయించుకొని హ్యాపీగా హెల్తీగా వెళ్తున్నారు. సో అట్లాంటిది ఈరోజు తీసుకురావడం అది డెవలప్మెంట్ కదా, ఇవి డెవలప్మెంట్ కదా, యూనివర్సిటీల డెవలప్మెంట్ కాదు. ఇది కాకుండా ప్రజల ముంగిటే పరిపాలన, మహాత్మా గాంధీ గారి కన్న కలలు, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. మరి ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా చేసిందండి? ఈరోజు మా ముఖ్యమంత్రి గారు గాంధీ వాదంతో ఈవేళ చేసింది ప్రజాస్వామ్యం తీసుకురావాలి, నిజమైన ప్రజాస్వామ్యం తీసుకురావాలని, ప్రతి గ్రామంలో అందించాలని ఈరోజు తీసుకొచ్చింది గ్రామ సచివాలయాలు. గ్రామ సచివాలయాలు ప్రతి గ్రామానికి ఇచ్చి సుమారు 15,000 సచివాలయాలు మరి ఈరోజు వచ్చాయంటే దాని ద్వారా ప్రతిదీ ఇవాళ సర్టిఫికెట్లు కావాలన్నా వాళ్ళకి ఏదైతే వీళ్ళు చేయించుకోవాలన్నా ప్రతిదీ కూడాను కాళ్ళు చుట్టూ అరిగి ఎంతో దూరం వెళ్ళి తిరిగే పరిస్థితులు ఇప్పుడు ఇవి లేని దగ్గర చూడండి మీరు. ఈరోజు అలా కాదు, ఉన్న ఊర్లోనే ఎక్కడికి వెళ్లకుండా తీసుకుంటున్నారు. 130,000 ఉద్యోగాలు అక్కడ వేశారండి, పర్మనెంట్ ఉద్యోగాలు అవి. అలాగే హెల్త్లోని 1,00,000 పైగా హెల్త్ అండ్ దానికి సంబంధించిన వాటిలో కూడా ఇవాళ టెక్నికల్ అన్నీ కలిపి ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారండి. 2,30,000 ఉద్యోగాలు ఈరోజు ఇవ్వడం అయిందండి. ఎవరు తీసుకొచ్చి పెట్టారు అవి? వాళ్ళు ఉండేటప్పుడు చేసింది లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది పలానా చేశారనేది లేదు. ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వచ్చిందంటే ఏ విధంగా వచ్చిందండి అది? దానికి ఆ రోజు సిమెంట్ బస్తాలు వేసి ఫ్లేక్ ఒక రిబ్బన్ లాగేసి వెళ్ళిపోవడం కాదు, దానికి అక్కడున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వారు అన్నీ సెటిల్ చేసి నిర్వాసితులు ఎవరున్నారో వారందరికి ఇవ్వకుండా అది ఎట్లాగండి చేస్తారు? ఈరోజు శరవేగంతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది. ఇవి కాకుండా పోర్ట్స్, అలా ఫిషింగ్ హార్బర్స్, పోర్ట్స్ ఈవేళ 4 పోర్ట్లు, 10 ఈవేళ ఫిషింగ్ హార్బర్స్, జెట్టీస్ లాగా ఈరోజు అవి ఏర్పాటు చేసినవి. అవి కాకుండా మాకు రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, ఈరోజు ప్రతి ఒక్కటి రేషన్ కావాలని ఇంటి ముందుకు వెళ్ళి చేయటం, పెన్షన్ ఇస్తే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పెన్షన్ కూడా నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ళకి అవ్వదాతల దగ్గర నుంచి అందరికీ, ఈ వికలాంగుల దగ్గర నుంచి వాళ్ళందరికీ వీళ్ళు అందించడం, ఇట్లాంటివన్నీ రిఫార్మ్స్ తీసుకొస్తే దాన్ని చెయ్యలేకపోయారు. ఏమంటారంటే ఆడలేనమ్మా మధ్యలో పట్టుకొని ఏడ్చింది అనేసని అలాగుంది సామెత. వాళ్ళు చేయలేదు, చేసిన వాళ్ళ మీద ఏం చెయ్యలేక ఇప్పుడు ఇదంతా వాళ్ళు ఏం చేశారు, ఏం చెందారు. ఈవేళ పప్పు బెల్లాలు కాదండి, పప్పు బెల్లం అంటే వాళ్ళ కంట్లో అంత చీప్గా ఉందా, వాళ్ళకి ఇది ఉందా? పౌష్టిక పేదవాడికి ఈరోజు పప్పు బెల్లాలే పరవన్నం అంటారు. మరి అటువంటి ఈరోజు పంచపక్ష పరమన్నాలు పెద్దింటోడే కానీ పేదింటోడు తినడానికి లేదు అని గిరిగీసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి పేదవాడికి వీళ్ళు అందించి
ప్రతి ఒక్కరు 5,000 నోట్లోకి వెళ్ళి కావాల్సిన రేషన్ ఈరోజు వాళ్ళ ఇంటి ముందుకే వెహికల్ ఇస్తుందండి ఈరోజు. వాస్తవం మేడం. మరి అలాంటివి చేస్తున్న వాళ్ళకి ఏమని వీళ్ళు విమర్శించడానికి అసలు అంటే ఏదో ఒకటి విమర్శించాలి కదా అని చెప్పేసి అసలు విమర్శించేటప్పుడు దాన్ని సద్విమర్శగా ఉండాలి. ఒక మంచి పని చేసినప్పుడు చేతనైతే నువ్వు సహకరించు, వాస్తవం. లేకపోతే నువ్వు కామెంట్ చేయకుండా ఉంటే నువ్వు సహకరించడం అంత లెక్క. ప్రతిపక్షంలో ఉన్నానని దాన్ని బురజల్లడానికి చేసేవాళ్ళది అది ప్రజాపక్షం అనదు. ప్రతిపక్షం ఎప్పుడు ప్రజాపక్షం నిలబడాలి. తప్పుద్రోవ పట్టిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. అది మేడం 100%. దీంతోపాటు మాలాంటి హైదరాబాద్లో ఉంటే దూరంలో ఉండే జర్నలిస్టులకి ఏంటంటే వైజాగ్ బ్యూటిఫుల్ సిటీ, ఇక్కడ ఆర్కే బీచ్ ఎంత ఫేమస్, తర్వాత వైజాగ్ స్టీల్ ఎంత ఫేమస్, రిషికొండ కూడా అంతే ఫేమస్. అక్కడ చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడి నుంచి వచ్చిన ప్రాంతం వాళ్ళకి సంబంధించి. అక్కడ ఏదో జరిగిపోతూ ఉంది, ప్రభుత్వం దీని మీద ఏదో చేస్తూ ఉంది. అసలు ఒక్కొక్క రకంగా చెప్పాలంటే మొత్తం రిషికొండ బీచ్ కింద నుంచి ఏదో అసలు ఆ బీచ్ని లేకుండా, రిషికొండ పై మొత్తం లేకుండా, కొండనే లేకుండా చేస్తూ ఉన్నారు అనేది ఒక విమర్శలు వినిపిస్తుంది. అసలు నిజంగా చెప్పండి మేడం, మీరు ఇక్కడ ప్రాంతం నుంచి వైసీపీ నుంచి ఎంపీగా నిలబడుతున్నారు, ఏం జరుగుతుంది రిషికొండలో? క్లియర్ కట్గా చెప్పాలా, జనానికి అర్థమయ్యేటట్టు చెప్పాలా? రిషికొండ ఒకప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడాను రిషికొండని హెరిటేజ్ బిల్డింగ్స్ లాగా హోటల్స్కి ఇచ్చి దాన్ని రన్ చేసేవారు. అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి రన్ చేసేవారు. అది టూరిజం సంబంధించి చేశారు. సరే, అది టూరిజం కింద దేని కింద డెవలప్ చేసుకొని చేశారని ఎవరు కామెంట్ చేసిన పరిస్థితి లేదు. ఈరోజు దాన్ని అది పబ్లిక్ ప్రాపర్టీ. సో ఈరోజు ఋషికొండలోని ఏదైతే 3 రాజధానులు రాష్ట్రాన్ని తీసుకొచ్చి డీసెంట్రలైజ్ చేసి ఈరోజు పరిపాలన అందరికీ, డెవలప్మెంట్ అందరికీ, అన్ని ప్రాంతాల వారికి సమానంగా చేయాలనే ఆలోచనతో పాటు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం కీలకంగా ఈ మాటని తీసివేసి ఈరోజు విశాఖపట్నాన్ని ఒక క్యాపిటల్ కంటే దానికి ఏముండాలండి? క్యాపిటల్ కంటే ఈరోజు అన్ని విధాలుగా అదో జంక్షన్ పాయింట్ లాగా ఉండాలి. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ జిల్లా నుంచి వచ్చినా ఈరోజు కనెక్టివిటీ ఉండాలి కదా. ఈరోజు మనకి కోస్టల్ బెల్ట్ ఉంది ఇక్కడ. సో మనకి సముద్ర తీరం ఉంది, మైదాన తీరం ఉంది, కొండ ప్రాంతం ఉంది. విశాఖపట్నం చుట్టుపక్కల నేను చెప్తున్నాను ఎంత మంచి అవసరమైన, దీంతో పాటు పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్వేస్ ఉన్నాయి, సీవేస్, ఎయిర్వేస్, రోడ్వేస్, రైల్వేస్, 4 విధాలుగా ఈరోజు ఉన్నాయి. అన్నిటికీ కనెక్ట్ అయింది ఇది. ఇక్కడ 3 రాష్ట్రాలకి ఇది కనెక్షన్ ఉన్నది. మనతో పాటు 3 రాష్ట్రాలకి కనెక్ట్ ఉన్నది. రైలు చూసుకోండి, అవి చూసుకోండి. ఇక్కడ నుంచి ఇంకా ఫ్లైట్స్ అంటే ఎక్కడికైనా ఎక్కడే వెళ్ళిపోతాయి, వదిలేయండి. మీకు ఇక్కడ నుంచి కూడా ఈరోజు షిప్స్ కూడా వెళ్తుంటాయి. ఈవెన్ దో షిప్స్ కూడా వెళ్ళే దుబాయ్ వరకు వెళ్తుంటాయి, ఇంకో మన దగ్గర కూడా వెళ్తుంటాయి. ఇవన్నీ షిప్స్ కూడా వెళ్ళే ఉన్నాయి ఇక్కడ. ఈ నౌకాయానం ద్వారా ఈవేళ అత్యధిక ఫ్లైట్ కారిడార్గా కూడా ఇవాళ రెవెన్యూ సంపాదించుకుంటున్నారు. ఇంకా ఎయిర్వేస్లోని ఉన్న దాంట్లో వీళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి రావటం వలన, దానికి అవసరమైన శరవేగంతో కట్టడం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఈ ప్రాంతానికి ఒక గ్లోబల్ ఇన్వెస్టర్స్ రావాలంటే ఏ విధంగా వస్తారండి? ఇవి 4 ఉంటేనే వస్తారు. వీళ్ళు హైదరాబాద్కి ఎందుకు వచ్చారు, ముంబైకి ఎందుకు వచ్చారు, చెన్నైకి ఎందుకు వచ్చారు, బెంగళూరుకి ఎందుకు వచ్చారు, ఢిల్లీకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు హైదరాబాద్కు లేనిది ఒక అద్భుతమైనది ఏంటంటే వీళ్ళకి ఇక్కడ సంబంధించినట్టు హార్బర్ పోర్ట్ ఉంది, న్యాచురల్ది. అవును, న్యాచురల్ పోర్ట్ ఉంది. ఇవన్నీ భౌగోళికంగా భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. వైజాగ్ ఇట్లాంటి వాటి దాన్ని ఈరోజు మనం పరిరక్షించుకుని అదే దిశలో ఈరోజు ఏదైతే క్యాపిటల్ కింద, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కింద విశాఖపట్నానికి తీసుకొచ్చారో ఋషికొండని ఈరోజు ఆ భవన సముదాయం కోసం దాన్ని వినియోగించారు. ఏదైతే హెరిటేజ్ హోటల్స్ ఉండేవో దాని ప్లేస్లోని భవన సముదాయాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా రేపు పొద్దున ఇదంతా పబ్లిక్ ప్రాపర్టీ కదండి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాలు చేశారు, 40 సంవత్సరాలు చేశారు, 20 సంవత్సరాలు చేశారు. సరే, ఎంతో కొంత ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన వరకు చేయడానుకుంటారు. ఆ తర్వాత ఎవరు వస్తే వాళ్ళు దాన్ని చేస్తారు కదండి. దాన్ని మించింది ఏముంటుంది చెప్పండి? ఇక్కడ అది పబ్లిక్ ప్రాపర్టీ కదా, ప్రజలకే ఉంటుంది కదండి. ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజలంటే ప్రభుత్వం కదండి.
మరి అటువంటి దానికి అది ఎవరికో ఇచ్చేసో లేకపోతే ఆయన ఏదో పట్టుకెళ్ళిపోతే మీరు అన్నా బాగుంటుంది. ప్రజల కోసం ఒక ఐకాన్ సెంటర్ లాగా ఈరోజు ఋషికొండని ఈరోజు దాని విశిష్టతని ఇవాళ పరిరక్షించడంతో పాటు చుట్టుపక్కల కూడా 150 హెచ్ఓడీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వివిధ సంబంధించినవి చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తే ఆ ప్రాంత జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఎన్నో ఫుడ్ కోర్ట్స్ వస్తాయి, హోటల్స్ వస్తాయి, ఇంకా ఇతరత్ర అన్ని స్టాల్స్ వస్తాయి, మాల్స్ వస్తాయి, ఇతరత్ర అన్నీ రావటం వల్ల ఈ ప్రాంతానికి దానివల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు దీనికి కావాల్సినవన్నీ మౌలిక వసతులు ఓ పక్కనే 6 లేన్ రోడ్స్ వేస్తున్నారు. పోర్టు ఇక్కడ నుంచి భీమిలి నుంచి భోగాపురం వరకు 6 లేన్ రోడ్స్ పడుతున్నాయి. ఫ్లైఓవర్స్ 12 ఫ్లైఓవర్స్ పెట్టారు. ఇక్కడ కాకుండా కోస్టల్ కారిడార్ ఇక్కడ నుంచి వయ్యా కడప బెంగళూరు వరకు కోస్టల్ కారిడార్ పెట్టారు. వాస్తవం. విజన్ విశాఖ అనే దాంట్లో ఈరోజు ప్రత్యేకించి 1,00,000 కోట్లతోని రాష్ట్ర ప్రభుత్వం అలాగే పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ పిపిపి ఇది దాంతోపాటు ప్రజలు ప్రభుత్వం అలా కేంద్ర ప్రభుత్వం మూడింటితో కలిపి ఈరోజు దానికి కావాల్సింది చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి దానికి ఇన్వెస్టర్స్ కూడా ఈరోజు బోల్డ్ మంది రావటం కూడా ప్రత్యేకించి గ్రేట్. మరి అలాంటి దాన్ని మనం అంటే అలా కాదు అసలు చెప్పుకోవడం వాళ్ళు ఒక్కటి పలానా మేము తెచ్చాము దీనివల్ల ఇలాగ ఇచ్చాం. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీని ఇవాళ తీర్చిదిద్దామని పార్లమెంట్లో రేస్ చేయడం అయింది. అలాగే దానికి కావాల్సినవన్నీ ఈరోజు దాన్ని క్వాలిటీ పెంచుకుంటూ దానికి అడ్వాన్స్డ్ కావాల్సిన కోర్సెస్ పెడుతూ దానికి అవసరమైన వాటి అన్నిటిని తీసుకొస్తూ దాన్ని పక్కనే చేస్తూ ప్రతి ఒక్కరికి ఎంటర్ప్రెన్యూర్ అనేది ఇంటర్మీడియట్ నుంచే ఉండాలని పెట్టుకుని ఆ తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండాలని డిగ్రీలో మ్యాండేటరీగా పెట్టి అటువంటి వాటిని కూడా శిక్షణ ఇస్తూ ఈరోజు తీసుకెళ్తున్నవి. ఐటీ సెజ్ లాంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చి బీచ్ ఐటీ సెజ్ అలాంటి దాన్ని ఈరోజు ప్రపోజల్ చేసి పెట్టి దానికి సంబంధించినవి కూడా ఈరోజు వస్తున్నాయి. అదానీ డేటా సెంటర్ కానీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఇలాగా తర్వాత ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కింద ఇవన్నీ నడుస్తూ ఉన్నది. ఇలాంటివన్నీ పెట్టుకొని అలా అసలు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు? ఏదో ఒక మాటని తప్పు అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం 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 అంటే నిజమైపోద్దని ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో ఉండి మిగిలిన వాళ్ళందరూ కూడా మేము వాళ్ళందరినీ భ్రమలో పెట్టగలుగుతున్నాం అనే ఒక ఆనందంతో ఉన్నట్లున్నారు. కానీ వాళ్ళు వాస్తవాలు ఇవాళ ప్రజలందరూ అమాయకులు కాదు, విజ్ఞానవంతులు. ఎవరు ప్రజల కష్టాన్ని తెలుసుకొని వెళ్తున్నారో ప్రజలు చెప్పిన మాటని మరిచిన అజెండా ఇచ్చి 660 అంశాలు ఇచ్చి ఒక్క అంశం కూడా చేయని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాంటిదో తెలుసు. ఈరోజు జతకట్టి బీజేపీతోని వీళ్ళ కూటమితోని జనసేనతోని వెళ్ళిన ముగ్గురు కలిసి వచ్చారంటేనే ఇవాళ ఓటమికి అంగీకరించినట్టుగా. సింగిల్గా వస్తే గెలుస్తారని దమ్ము ధైర్యం లేక 3 పార్టీలు కలిసి ఈరోజు దేనికోసం వస్తున్నాయి? మాకు గద్దె దింపడం కోసం వస్తున్నాయి. కానీ ప్రజలకు మళ్ళీ మేము మేలు చేస్తాము, పలానా చేస్తాము, ఇచ్చింది నిలబెట్టుకుంటాం అనే మాట వాళ్ళకి ప్రజలు విశ్వసించరు. ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో కూడా చేయలేదు. ఒక అవకాశం ఇచ్చారు, ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? కనీసం ఒక్క విషయం కూడా చేయలేదు వాళ్ళు. ఇదే మేడం నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు 3 రాజధానుల పేరిట పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించారు, అవునా కదా? 5 ఏళ్ళు అవుతుంది దాదాపుగా జరిగి. ఇప్పటి వరకు ఇక్కడికి కనీసం ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి జగన్ 5 ఏళ్ళు కాదు పరిపాలనా రాజధాని కింద వచ్చింది. మీకు కరోనా కష్టతరమైన టైం 2 సంవత్సరాలు అసలు ఏ పరిస్థితి చేయలేను. ఇది అంత 2 సంవత్సరాలు పోయింది. దాని తర్వాత దానికి పరిపాలనా రాజధాని తీసుకురావడానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ ఒకటి ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ కావాల్సినవన్నీ విశాఖపట్నాన్ని మహానగరంగా తీసుకురావడానికి దాని అవకాశాన్ని ఇవాళ పరిపాలనా రాజధానిగా తీసుకొస్తే, ఎందుకంటే నీతి ఆయోగ్ లాంటి ఏదైతే ప్లానింగ్ కమిషను ఉందో కీలకమైనది గ్రోత్ హబ్ సిటీగా ఈరోజు భారతదేశంలో 4వ స్థానాన్ని 4వ స్థానం ఫోర్ ప్లేసెస్ ఇచ్చారు. ముంబై ఇచ్చారు, సూరత్ ఇచ్చారు, వారణాసి ఇచ్చారు, నెక్స్ట్ మళ్ళీ విశాఖపట్నం ఇచ్చారు. సో అంటే అన్ని మౌలిక వసతులు ఉండి డెవలప్ అవ్వడానికి ఈరోజు అనువుగా ఉండేది అనేది దాన్ని ఈరోజు అటువంటి దాన్ని తీసుకొచ్చి మనకి ఇవ్వగలిగారు. సో అట్లాంటి దాంట్లో అంతేకాకుండా
9th ఈరోజు ఇన్కమ్ జనరేట్ చేసి ఉన్న నగరాల్లో విశాఖపట్నం అని ఈరోజు భారతదేశంలో ఇచ్చారు, అవును 9th ప్లేస్కి ఇచ్చారు. అవును సో ఇట్లాంటి వాటిని ఈరోజు మనం ఉన్నదాన్ని మనం డెవలప్ చేసుకోవాలా వద్దా? 100% చేసుకోవాలి కదా. మరి ఈరోజు అంతా తీసుకెళ్ళి హైదరాబాద్లోనే పెట్టారు. ఓకే, హైదరాబాద్ మనకి కలిసినప్పుడు ఒక డెవలప్ అయింది, చాలామంది దానివల్ల ఇది అవుతున్నారు. అవును మరి అటువంటిది అలాంటి ఈ వెనుకబడి ఉండి అన్ని హంగులు ఉండి అవును ఈరోజు వాటిని డెవలప్ చేసుకోలేక వెనుకబడితనంతో ఉన్న విశాఖపట్నాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకోవటం వల్ల మరింత ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈరోజు ఈరోజు ఈ ఏసీలు పెట్టుకున్నాయి, అన్ని ఏసీ కంపెనీలు కూడా ఇక్కడే ఉన్నాయి. అవును టోటల్గా భారతదేశం అన్నిటికీ వెళ్తున్నాయి ఇక్కడ నుంచే చెప్తున్నాను. మరి దేంట్లో చూసుకున్న సంబంధించి స్టీల్ ఇండస్ట్రీ ఉంది, వెల్ ఇక్కడే ఉంది, పోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ అది కాదు, షిప్ యార్డ్ ఇక్కడ ఉంది. మన నౌకలు మనమే ఆత్మ కార్యక్రమంలో కూడా మన స్వదేశీ నౌకల్ని తయారు చేసుకుందాం మోడీ గారు ఏదైతే అన్నారు ప్రధానమంత్రి గారు. ఇవాళ స్వదేశీ నౌకల్ని తయారు చేసి దానికి మన యుద్ధ నౌకలు కూడా మనం తయారు చేసుకునే అంత సామర్థ్యంతో ఈరోజు మనం ఉన్నాం. సో ఇట్లాంటి ఇంత క్యాపబిలిటీ ఉన్న విశాఖపట్నాన్ని ఇవాళ ఎందుకు ప్రజలందరికీ యాక్సెసిబిలిటీగా ఉండి హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రీలో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, టూరిజంలో కానీ, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం, ఇకో టూరిజం, అట్లాగా ఇందులోని ఎన్ని విధాలుగా మనం మెడికో టూరిజం ఇన్ని రకాలుగా డెవలప్ అవుతున్న ఇట్లాంటి వాటిని ఇవాళ ఇలాంటి దాన్ని ఈరోజు ఇంకొక ప్లేస్లో మీరు ఎలా పెట్టడానికి అవకాశం ఉన్నాయో మీరు చెప్పండి. ఇదే అమరావతి పచ్చగా 3 పంటలు పండేవి, 3 పంటలు పండిన భూమిని ఇవాళ బీడు భూములుగా మార్చారు, ఎన్విరాన్మెంట్ని ఇవాళ దెబ్బ కొట్టారు. ఇంకో పక్కని రైతుల తాలూకా బలవంతంగా తీసుకొని భూములు ఎంతమందో ఈరోజు అక్కడ గొగ్గోలు పెడతారు, సఫర్ అవుతున్నారు. మరి అవన్నీ ఎవరికి ఇచ్చినట్టుగా? రాజధాని కావాలంటే అన్ని భూములు తీసుకోవాలి, అక్కడ పచ్చగా ఉండిన పంటలంతా మరి అలాంటి దగ్గర పోనీ కొత్తగా ఏం పెట్టుకోరు, అన్ని తీసుకొచ్చి దూరంగా ఉన్నవి అక్కడ యాక్సెసిబిలిటీ ఏంటి? ఈవేళ ఎన్ని మీరు రైల్వే సంబంధించిన ఇక్కడ జోన్ కన్నా ఇక్కడ ఉంది. మరి ఇట్లాంటప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి ఇదంతా మేడం. ప్రజలకి ఈరోజు మనం ఏది చెప్తే అది నమ్మేసే ఉంటారనుకుని ప్రజలు అమాయకులు ఏం కాదు. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకొని ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే స్థానికంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం డెవలప్ కావాలని కోరుతాం. ఎక్కడి నుంచో వచ్చి వ్యాపారాలు వ్యవహారాల గురించి కాంట్రాక్టుల గురించి వచ్చిన వాళ్ళకి దీని గురించి అంత పట్టదు ఉండదు. అలా వచ్చి వాళ్ళ పనులు ఇక్కడ చేయించుకొని ఇక్కడ ప్రజల్ని ఇక్కడ ప్రాంతాన్ని ఉపయోగించుకొని వెళ్ళిపోతుంటారు, కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం కాదు. రైట్ మేడం. ఇంకొక కీలకమైన క్వశ్చన్, మీరు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. 2019లో ఇప్పుడు మీ పైన ఏదైతే కూటమి నుంచి వస్తున్నటువంటి అభ్యర్థి భరత్ చాలా స్వల్ప తేడాతో ఓడిపోయినరు. అయితే ఈసారి ఇదే కూటమి అని చెప్పేసి అప్పుడు ఎవరైతే కొంచెం ఆయన విజయానికి అడ్డంకిగా ఉన్నారని చెప్పేసి కూటమి అనుకుంటుందో, జనసేన ఈసారి పార్టీకి ఇక్కడ పోటీకి దూరం ఉంది, వాళ్ళందరూ కూటమి కలిసి వస్తూ ఉన్నారు. మీరు ఏంటంటే కూటమి 3-4 పార్టీలు ఒకవైపు అయిపోయింది, మీరు వైసీపీ నుంచి ఒకవైపు అయిపోయారు. ఎట్లా ఎదుర్కొంటారో మాకు చెప్పాలి. నేను అదే చెప్తున్నాను కదా, అసలు నా దాంట్లోనైతే సింగిల్గా ఒక పార్టీ ఈరోజు ఏకైక రాష్ట్రంలోని పోటీ చేస్తున్న పార్టీ, ప్రజాపక్షాన ఉన్న పార్టీ ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే సింగం సింగిల్గా వస్తుంది అంటారు. ఆ సింహమే వైఎస్ఆర్సీపీ పార్టీ. మా నాయకుడు సింహం అంటేవాడే. ఆయన పెడుతున్న ప్రతి ఒక్కటి కూడా ప్రతి పేదవాడిని కూడా ఎలా పెద్దవాడిని చేయాలని ఆలోచనతో చేస్తున్నవి. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అన్ని విధాలుగా ప్రతి గ్రామం కూడా ఇవాళ అభివృద్ధి దిశగా వెళ్ళాలని ఆలోచన చేస్తున్నది. ఈరోజు అటువంటి పార్టీలోని అవకాశం ఇచ్చారంటే నెక్స్ట్ స్థానికురాలని, స్థానికంగా ఉండేది డౌట్ అయితే స్థానికం కాదు కదా. ఇప్పుడు ఆమె మెట్టినిల్లు వేరు పుట్టినిల్లు వేరు పెళ్ళైన తర్వాత సత్యనారాయణ గారిని చేసుకున్న తర్వాత విజయనగరం మెట్టినిల్లుకి వెళ్ళాను. ఇంకొకటి 79లోనే మాకు విజయనగరం జిల్లా వచ్చింది, అంతవరకు వైజాగ్లో ఉండేది అది. ఓహో, అంటే ఇది చాలా మంది తెలియదు, ఇప్పుడు కొత్త వచ్చింది కదా. అందుకని అడిగిన వాళ్ళకి ముందు తెలిస్తే బాగుంటుంది. అవును, అడుగుతున్నారు కదా స్థానిక రాలే కాదని చెప్పేసి అంటున్నారు కదా. అందుకే అంటున్నాను, అడిగిన వాళ్ళకి ముందు అసలు జిల్లా ఎలా పుట్టింది ఏంటి పరిస్థితి బాగా ముందంటూ తెలిస్తే అప్పుడు అనడానికి కూడా ఉంటుంది. సో ఇదంతా అనుభవం ఉండాలి కదా మేడం, అనుభవం ఉండాలి. అందుకే అంటున్నాను. అటువంటిది ఈ జిల్లా పార్ట్ ఆఫ్ ది కొంత శ్రీకాకుళం నుంచి
మేజర్ విశాఖపట్నం నుంచి ఏర్పడింది విజయనగరం జిల్లా. రైట్, ఇదొకటి. ఇంకొకటి చాలా కీలకమైన క్వశ్చన్ మీకు ఖచ్చితంగా అడగాల్సిందే. ఈరోజు బొత్స ఫ్యామిలీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక లెగసీ ఫ్యామిలీ. మీ భర్త గారు చాలా ఎన్నో పదవులు అనుభవించిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు వైజాగ్ ప్రజలు మీకు ఓటేయాలనుకుంటే బొత్స గారిని చూసేయాలనా, లేకపోతే మీ వైసీపీ పార్టీ అధినేతను చూసేయాలనా? బొత్స అంటే భరోసా. ఇది కొత్తగా ఉంది, బొత్స అంటే భరోసా. ఖచ్చితంగా ఏదైనా వచ్చారంటే కష్టం ఉంది అంటే అవును, కష్టానికి ఖచ్చితంగా అన్న నాకు ఇది ఇబ్బంది ఉంది, ఈ కష్టంతో ఉన్నానంటే ఖచ్చితంగా తను ఎంత ఎలాంటి వాళ్ళకైనా సరే కష్టం ఉందంటే నిలబడతారు. అవును, అది జెన్యున్ అయితే ఎంతటికైనా సరే దాన్ని పోరాడతారు. అవును, ఈరోజు అటువంటి దాంతో సర్వీసే మా మోటో. అవును, మాకే కాదు, మా కుటుంబం అంతా, మా మామగారి దగ్గర నుంచి అందరూ కూడా సర్వీస్ మోటోనే. అవును, ఫస్ట్ నుంచి అందరూ కూడాను ఉన్న దాంట్లో మా గురజాడ గారి మాకు బాగా వంట పట్టినవి. సొంత లాభం కొంతమంది కొంత మేలు తలపెట్టవో, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అయినది. అటువంటి దానితోని మాకు వంట పట్టిన వాళ్ళం. సో ఆ దీంట్లోనే మేము వారసులుగా అనిపించుకునేవాళ్ళం. సో బస్సు అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి, అందులో ముఖ్యంగా ఏదైతే పూర్తిగా వెనుకబడి ఉన్న కులాల్లోనైతే చిన్న సన్నకారు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు, అందరు కష్టాలు తెలుసుకొని వచ్చిన వాళ్ళు, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇచ్చిన అవకాశంతో ఇంకా సర్వీస్ ఎక్కువ చేసుకుని వెళ్ళి ఏదైనా ప్రజల పక్షాన్ని కావాలన్నా సరే వారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పి విస్తృత ప్రయోజనాలు ప్రజలకు ఏదైతే కలగాలో దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితోని ఇది ఉందని చెప్పి ఒప్పించి చేయించిన వాళ్ళు. అలాంటిది ఈరోజు ప్రజాసేవ ఒక పక్కని, ప్రత్యక్షంగా ఏదైనా కావాలన్నా వాలంటరీగా కూడా సమాజ సేవకి ఎప్పుడు కూడా మేము దగ్గరలోనే ఉన్నవాళ్ళం. సో ఆ లెగసీ అనేది మీరు అంటున్నారు కదా, అది భగవంతుడు మాకు ఇచ్చిన వరం. ఆ సర్వీస్ చేయడానికి ఆ శక్తిని ఇచ్చిన వరం. తప్పనిసరిగా మీరు ఏదనుకున్నా సరే బస్సు అని పేరులోనే భరోసా ఉందని చెప్పేసి భరోసా ఉంది కాబట్టి ప్రజలకి ఆ భరోసా ఉంటుంది. ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తే చేస్తాను. గతంలో నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా 2 సార్లు చేశాను, 2 సార్లు ఎంపీగా చేశాను. ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాను. 10 సంవత్సరాలు బట్టి మీరు అన్న ఆ డిస్టెన్స్ కూడా పదవికి దూరంగా ఉన్నాను కానీ ప్రజా సేవలో దూరంగా, నిరంతరం ప్రజాసేవలో ఉన్నదాన్ని. సో ఈరోజు అప్పుడు 3 పార్టీలు వచ్చిన మనం సింగిల్గా మనం ఈవేళ వెళ్ళి ధైర్యంగా ఈవేళ ఢీకొనడానికి మాకంటూ ప్రజలతో మాకు స్ట్రెంత్ ఉంది. మా 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 ముఖ్యమంత్రి గారు అన్నట్లుగా మాకు ప్రజాపక్షమే నా పక్షం, అంతే. వాళ్ళందరూ కూడా నాకు సపోర్టర్స్ అని చెప్పని. అదే అంటారు సార్, దాదాపుగా 10 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిండ్రు. కావాలని గ్యాప్ తీసుకున్నారా లేకపోతే వచ్చిందా? అప్పుడు రెండు విధాలుగా కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండడం, పిల్లలు ఇంట్లో మామగారు తర్వాత అత్తమ్మ గారు ఇలా చనిపోవటం, నాకు ఆ టైంలో ఇంకా చాలా మందికి ఇంకా మ్యారేజ్ అవన్నీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉండడం, అన్నీ. ఇంటికి పెద్ద కోడలు నేను, సత్యనారాయణ గారే పెద్ద, అంతే. 11 మంది క్రికెట్ టీము. నిజంగా చాలా మంది అడుగుతూ ఉంటారు, బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ చూస్తుంటే నిజంగా క్రికెట్ టీం చూసినట్టు ఉంటుంది. వాళ్ళదంతా ఒక ఉమ్మడి కుటుంబం. మా చిన్నమామలు అందరూ కలిసే మేము ఉంటాం. సో అందరూ నా ఫ్యామిలీయే నాకు స్ట్రెంత్, అంతే. నా ఫ్యామిలీ నాకు స్ట్రెంత్. ఆ తర్వాత ప్రజలు, అంతే అంటున్నాను. ప్రజలంతా మరి పొలిటికల్గా వచ్చేది ప్రజలందరూ నా ఫ్యామిలీయే కదా. సో అందుకే ఫ్యామిలీ డిప్లొమాటిక్గా చెప్తున్నారు. ఫస్ట్ ప్రజల మీ కుటుంబం? నాకు ప్రజలే, అదే చెప్తున్నాను, ప్రజలే మా ఫ్యామిలీ, అంతే. మా ఫ్యామిలీ మాకు స్ట్రెంత్ అంటున్నాను, అంతే. అంటే మా ఉమ్మడి కుటుంబం అందరినీ కలిసికట్టుగా వెళ్తాం. కేవలం మా కుటుంబం అనే కాకుండా మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా అందరినీ కలుపుకొని వెళ్ళే తత్వం మాకు పుట్టినప్పటి నుంచి మాకు భగవంతుడు ఇచ్చిన వరం మాకు. సో మాకు అందుకే మాకు ఫ్యామిలీ మా స్ట్రెంత్. అంటే మేము ఎక్కడ ఉంటాం అదంతా కుటుంబం కింద మేము తీసుకుంటాం. మా ప్రజలతోనే మేము కుటుంబం మమేకమైన తిరిగిన వాళ్ళం. ఖచ్చితంగా మాకంటే ఏ గ్యాప్ లేదు. మేము నిరంతరం సర్వీస్ చేస్తుండోళ్ళం కాబట్టి ఎక్కడున్నా ఎప్పుడున్నా అందులో ఉత్తరాంధ్ర అంతా ఒకటే మాట ఉండి వెళ్ళేవాళ్ళం కాబట్టి నాకు ఇదేం కొత్త ప్లేసు కాదు. ప్రజలు ఇంకొకటి కూడా అవకాశం కల్పిస్తే
గతంలో చేస్తున్నాను కాబట్టి విశాఖపట్నంకి ఏం కావాలో, ఎలా తేవాలో, ఎక్కడికి వెళ్ళాలో అన్నీ కూడా అన్నీ తెలుసుండి కొత్త వాళ్ళు వచ్చేసరికి నేర్చుకునేసరికే ఆ పుణ్యకాలం తీరిపోద్ది. అదే అటువంటి పరిస్థితి కాకుండా వెంటనే ఇక్కడ రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు, 2 ఉన్నారు ఇక్కడ. అందులో వైవి సుబ్బారెడ్డి గారు, గొల్లబాబురావు గారు 2 ఉన్నారు. అలాగే ప్రత్యేకించి మా ముఖ్యమంత్రి గారు మాకు రేపు ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తారు. తప్పకుండా మళ్ళీ ప్రభుత్వానికి ఈవేళ అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉండే మనిషిగా వారు ఉంటారు. ప్రజలు అటువంటి వారిని కోరుతున్నారు కాబట్టి పరిపాలన రాజధాని అనేదే ఈరోజు విశాఖపట్నాన్ని ఈరోజు ఆ విధంగా తీసుకురావడం మా ధ్యేయం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు జగనన్న వెంటే ఉంటారు. లాస్ట్ మేడం ఈ క్వశ్చన్తో కంక్లూడ్ చేద్దాం మనం. అంటే మొత్తానికి ఎట్లా జరుగుతూ ఉంది ప్రచారం? అంటే ఈరోజు నేను కొంచెం మీ నామినేషన్ కొంచెం చూసిన, అసలు ఆ జనాలు చూస్తే నాకే ఆశ్చర్యం కల్పించే ఉంది. ఏమంటున్నారు విశాఖ ప్రజలు? అసలు ఎక్కడ చూసినా ఈరోజు మా 2 పార్లమెంటు సెగ్మెంట్లో 3 వేశారు ఎమ్మెల్యేస్. అందులోని ఎంఈవి సత్యనారాయణ గారు కానీ, అట్లా అవన్ శ్రీనివాసరావు గారు భీమిలీలో కానీ, ఈస్ట్లోని ఎంఈవి సత్యనారాయణ గారు, గాజువాక అమర్నాథ్ గారు, అందరూ కూడాను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా ఈరోజు వస్తున్నారు. మహిళలు అయితే ఇంకా ముందుకు వస్తున్నారు. ఈరోజు మళ్ళా కావాలి, రావాలి, మళ్ళా మా కుటుంబాలన్నీ ఇవాళ సుభిక్షంగా ఉండాలి అని వారు కోరుతున్నారు. ఖచ్చితంగా వీటన్నిటికీ వారు ముందుగానే అవన్నీ నామినేషన్కి వెళ్ళినట్టుగా లేవు, విజయోత్సవ ర్యాలీలాగా ఈరోజు జరిగాయి. వాస్తవానికైతే అంత ఉత్సాహంగా వారు రావటం ఖచ్చితంగా ఇవన్నీ కూడా విజయ సంకేతంకి చిహ్నం కనిపిస్తుంది అక్కడ ఖచ్చితంగా. రైట్ మేడం, ఫైనల్గా ఈరోజు వైజాగ్ ప్రజలకు, వైజాగ్ యువ ఓటర్లకు, వైజాగ్ మహిళలకు, మొత్తానికి వైజాగ్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మీ గెలుపు ఈ ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకురాబోతుందంటే ఏం చెప్తారో చెప్పండి, సూటిగా చెప్పేసేయండి క్లియర్గా. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకి, మహిళలకి ఈరోజు ప్రత్యేకంగా ఆర్థిక స్వావలంబన దిశగా వెళ్తూ ఈరోజు వేలాది మంది మహిళలు ఏదైతే విజన్ విశాఖలో ఉన్న అంశాలు ఉన్నాయో వాటిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా ఐటీ రంగంలో కానీ, పరిశ్రమల ఎంఎస్ఎంఈలోని ఆల్రెడీ ఈవేళ చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారా ఈవేళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, సెల్ఫ్ సస్టైనబిలిటీ అయ్యే అవకాశాలని మెండుగా ఇప్పటికే దాన్ని 10,000 కోట్లతో దానికి సంబంధించినవన్నీ కూడా పెట్టడం జరిగాయి. దానికి సంబంధించినవన్నీ కూడాను ప్లాన్ చేసుకొని చేయటం జరుగుతున్నాయి. ఇంకా రిమైనింగ్ కూడా కొత్త కూడా వస్తున్నాయి. ఇలాంటి వాటితోని ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఖచ్చితంగా మహిళలందరికీ కూడా మహిళలతో రన్ చేసుకునే ఉమెన్ బ్యాంక్ లాంటి దాన్ని యాజ్ ఎ ఉమెన్గా నా వంతు నేను కృషి చేసి ఉమెన్ బ్యాంక్ లాంటి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తాను. దాన్ని మా ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాను. ఇక్కడ అట్లాంటివి తీసుకురావడంతో పాటు బ్రాండెక్స్ లాంటిది ఇప్పటికే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మహిళలకు ఎక్కువగా, మరి ఫ్యాషన్ టెక్నాలజీ లాంటి దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి అట్లాంటి దాంతో కూడా ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఏర్పాటు చేయడానికి నా వంతు ప్రత్యేకించి మహిళల గురించి ఇంకా ఎడ్యుకేషను ఇప్పటికే అనుకున్నాం. ఏదైతే ఇంకున్నాయో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా తీసుకురావాలని పూర్తి స్థాయిలో అటువంటి దాని మీద నేను ప్రత్యేక దృష్టి సారిస్తాను. ఇంకా మాకు మా ఆంధ్ర యూనివర్సిటీ మాకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మా ఆంధ్ర యూనివర్సిటీ అంటే దగ్గరలో ఉంది. మాకు దగ్గరలో ఉండడే కాదు, దానికి ఉన్న హిస్టరీ. సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వారు అక్కడ చదువుకొని వెళ్ళినవారు. మరి ఎంతమందో ఈరోజు అందులోని చదువుకున్నంత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, దేశాన్ని శాసించిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వారు అందులోని నడయాడిన యూనివర్సిటీ. అందుకే నేను మాకు ఆంధ్ర రాష్ట్రానికి మాకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటిది మా ఆంధ్ర యూనివర్సిటీ అంటాను. అంతే. మొత్తానికి లాస్ట్ ఫైనల్ కంక్లూడ్ చేద్దాం మేడం. ఇక్కడ ఏమంటారు, ఒక అనుభవానికి, ఒక పదవి వ్యామోహానికి పోటీ జరుగుతుందని చెప్పేసి నేను కొంతమందిని బయటలు తీసుకున్నప్పుడు నాకు చెప్పిన మాట, అంటే ఏదైనా చేసి మా కుటుంబం నుంచి ఇంకొక పదవి తీసుకోవాలి అనేది ఒకటి. ఇలాంటి అనుభవం, ఒక ఉత్తమ పార్లమెంటేరియన్ అసలు వైజాగ్లోకి ఇక్కడ ఎంటర్ కావడమే సగం గెలిచిపోయింది వైసీపీ అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్గా వైజాగ్ ప్రజలకు అండ్ ఒక ఓటర్లకు సూటిగా మా టీవీ ఛానల్ ద్వారా ఏ విధంగా విజ్ఞప్తి చేస్తారు చెప్పండి.
ఖచ్చితంగా ఈరోజు ప్రజలతోని మ్యాండేటరీతోని ఉమ్, పదవులోకి వస్తున్నాం. అంతే. మీరు నామినేటెడ్తో రావట్లేదు. అవును. ప్రజలు ఇష్టపడి ప్రజలు వాళ్ళ సర్వీస్ సేవలు కావాలంటేనే ఈవేళ ప్రజా ఓటుతోనే ఈరోజు పదవిలోకి రావటం. అవును. సో ఆ సర్వీస్ అనేది ప్రజలు ఇస్తున్నారు. అంతే. సో ఇది అందుకే పదవిలోకి తీసుకొని రావటం అనేది అని కాదు. అదే. మరి వద్దనుకుంటే ప్రజలు నువ్వు కాదు అక్కర్లేదు నీకు ఎందుకు ఇంట్లో అని అనుకుంటే మరి ఎవరు కదా ఇవ్వరు. ఈరోజు ఇంతకన్నా ఎక్కువ పదవులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి మాకు. అవును. ఇప్పుడు ఇంకా తక్కువ పదవులు కానీ ఇంకా. అవును. మీరు అనుభవించింది కూడా ఏం లేదు. మొత్తం రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో పార్టీ అధ్యక్ష పదవులు కూడా చేసినటువంటి మాట. అందుకే అంటున్నాను. అంచేత అలాంటి మాకు రెండవది అన్నారా ఈరోజు మ్యాండేటరీతో గెలిచేది పదవి. రెండవది ఖచ్చితంగా నేనైతే ఒక అనుభవం ఉండే వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అనుభవం అనేది ఎప్పుడైనా సరే నేను చాలా మా సీనియర్స్ని చూసి నేర్చుకునేది చాలా నేర్చుకున్నాను. అలాగే ఈరోజు ఏదైనా చెయ్యాలి అంటే ఆ ప్రొసీజర్ తెలియాలంటే అనుభవం లేకపోతే దాన్ని చక్కదిద్దలేరు. లేదు మేడం, 100%. ఖచ్చితంగా ఈరోజు ఒక అవకాశం ఇస్తే గత 2 సార్లు పార్లమెంట్లో చేసిన అనుభవం అవును మరింత ఈరోజు నాకు దోహదపడుతుంది అయితే నేను భావిస్తున్నాను. వైజాగ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈవేళ వైజాగ్ ఎంత మహా నగరంగా తీర్చిదిద్దాలి, దీన్ని ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా చేయాలి, దాన్ని ఎంత విధంగా ఈరోజు తీసుకురాగలుగుతామో అన్ని ఇష్యూస్ కూడా మన ముందు ఛాలెంజింగ్ ఉంటాయి. వాటిని పరిష్కరించాలంటే ఇవన్నీ కేంద్రం సంబంధించిన అనేక సంబంధించిన సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఆ సంస్థల్లోని చిన్నది ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా దానిలో ఆ ఏరియా ఉన్నాయి. సో ఆ ఏరియాలోని ఏది జరిగినా ఈవేళ ఖచ్చితంగా అనుభవం ఉన్న వాళ్ళైతే వెంటనే దాన్ని పరిష్కరించడానికి ఎక్కడ ఎవరితో మాట్లాడాలో దాన్ని తీసుకుని చేయడానికి సమస్యలు అడ్రస్ చేయడానికైనా ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ నేర్చుకునేసరికి ప్రజలు చేయడానికి ఏమి ఉండదు. అది కూడా ప్రజలు గమనిస్తారని భావిస్తున్నాను. ఇంకొకటి స్థానికంగా ఇక్కడ పెరిగిందాన్ని ఇక్కడ చదువుకున్నదాన్ని ఇక్కడ నా తల్లిదండ్రులు ఉన్నది మరి స్థానిక ఆడపడుచుగా కూడా ఈరోజు వారందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ద్వారా కూడా ఆలోచించబట్టినాను. ఏదైతే స్టీల్ ప్లాంట్ని వ్యతిరేకించి ఈవేళ ప్రైవేట్ సెక్టర్గా తీసుకొచ్చి 2021లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టిందో ఈరోజు పొరపాటుని కానీ ఆ కూటమికి వేస్తే మనం ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న స్టీల్ ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీని ఈవేళ మన చేతులతోనే ప్రైవేటైజేషన్కి ఒప్పుకునే వాళ్ళం అవుతాం, ప్రైవేట్ పరం చేసేవాళ్ళం అవుతాం. ఆ ఉద్యోగస్తులు అక్కడ పనిచేసిన కార్మికులు ఉపాధి లేకుండా పొట్టకొట్టిన వాళ్ళం అవుతాం. దయచేసి అటువంటి దానికి జతకట్టిన కూటమికి అవకాశం ఇస్తే ఇటువంటి పరిస్థితి వస్తుంది. మీరు బాగా ఆలోచించి ఎవరికి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని దీన్ని ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకోవడానికి మీరు ముందుకు రండి అని నేనైతే కోరుతున్నాను. రైట్ మేడం, చాలా థ్యాంక్స్. మొత్తం చాలా విషయాలు చెప్పారు మీరు. ఏదైతే ఏమైనా వైజాగ్ సంబంధించిన దాంట్లో అభివృద్ధి సాధించడంలో మీ పాత్ర కీలకంగా రాబోయే రోజుల్లో ఉండాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. థ్యాంక్ యూ.